శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మరి మార్చి 29వ తారీఖులో అష్టమ శని ప్రభావం నుంచి తప్పుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఈ మార్చి 29 నుంచి మే 18వ తారీఖు మధ్యలో 9వ స్థానంలో రాహువు శని రెండు గ్రహాలు కూడా సంచరించడం జరుగుతుంది. ఇది కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనుకుంటే, ఒక విధంగా ఇది మరి చాలా కాలంగా పట్టి పీడిస్తున్నటువంటి అష్టమ శని, అంటే ఏ కార్యక్రమం చేసినా చివరిలో ఆగిపోతూ మంచి చేద్దామనుకుంటే చెడు ఎదురైన విధంగా ఈ శని ప్రభావం మరి కర్కాటక రాశి వారిని చాలా ఇబ్బంది పెట్టింది. మరి 29వ తారీఖులో అక్కడికి అంటే భాగ్యస్థానంలోకి వెళ్తూ అక్కడ రాహుతో కలియడం జరుగుతుంది. అది ఇప్పుడు ఏమవుతుంది, మనకి మే 18వ తారీఖు వరకు భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు, అంటే రాహువు కూడా ఇంకొక శనిగ్రహం లాంటిదే. అయితే ఇది ఒక విధంగా పనిచేస్తూ ఉంటే రాహు వేరే విధంగా పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ రాహు ఏంటంటే మనకి మే 18వ తారీఖున ఈ కర్కాటక రాశి వారికి అష్టమ భావంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏమైంది, టెంపరీగా ఒక 50 రోజులు మాత్రమే వీళ్ళకి ఈ అష్టమ భావంలో శని ప్రభావం నుంచి టెంపరీగా రిలీఫ్ రావడం జరిగింది. సో ఈ 50 రోజుల్లోనే వీళ్ళకి ఏమైనా ఒక అద్భుతం జరిగే విధంగా ఈ యొక్క యోగం చెప్తూ ఉంటుంది. అంటే ఈ రెండు ఒక విధంగా ఈ సింహరాశి వారికి ఈ కర్కాటక రాశి వారికి రాహు అష్టమాధిపతి అవుతాడు. అలాగే శని భగవానుడు కూడా అష్టమాధిపతి అవుతాడు. ఈ రెండు మనకి 9వ భావంలో వెళ్ళడం వల్ల ఒక విపరీత రాజయోగం లాంటిది ఏర్పడడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, 9వ భావం అన్నది కొంతవరకు ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అంటే 9వ భావ ఫలితాలు మనకి అనుకూలంగా రాకుండా కొద్దిగా వ్యతిరేక ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే దీనివల్ల కామన్గా ఏమవుతుందంటే కర్కాటక రాశి వారికి వాళ్ళలో ఉన్నటువంటి మంచితనం, దైవభక్తి, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కొద్దిగా తగ్గి వాటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అంటే ఇంతకాలంగా మనం చాలా బాగా దైవాన్ని నమ్మాం, ఎన్నో పూజలు చేసాం, ఎన్నో తీర్థయాత్రలు తిరిగాం, అయినా మాకేమీ ఫలితం రాలేదన్నటువంటి భావన ఒకటి కలుగుతూ ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా 9వ స్థానం అన్నది మరి పితృస్థానం, అంటే తండ్రి గారి యొక్క స్థానం చెప్తుంది, గురువుల యొక్క స్థానం చెప్తూ ఉంటుంది. మరి ఈ రెండు గ్రహాలు ఆ రాశిలో ప్రభావం చూపడం వల్ల ఏదైనా ఒక కీడు, అంటే ఏదో ఒక ఇటువంటి కీడు లాంటిది తండ్రి గారికి కానీ గురువు గారికి కానీ తండ్రి సమానమైన వ్యక్తులకి కలిగే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా వాళ్ళకి ఏదైనా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు రావచ్చు, వ్యక్తిగతంగా వాళ్ళకి ఏవైనా ప్రాబ్లమ్స్, అది పరువు ప్రతిష్టలకు సంబంధించింది కానీ ఆర్థిక పరమైనది కానీ ఏదో ఒక సమస్య కానీ అనారోగ్య సమస్య కానీ ఇబ్బంది రావచ్చు. ఒక విధమైనటువంటి చెడు వార్త ఈ రాశివారు అంటే తండ్రి గారు తరపు బంధువుల నుంచి వినే మరి అవకాశం కనబడుతూ ఉందన్నమాట. అది ఇంకో విధంగా మనం ఆలోచించినప్పుడు గతంలో మీరు ఏదైనా విదేశ ప్రయత్నాలు చేయడం కానీ ఏదైనా ఉన్నత ఉద్యోగం కొరకో పదవి కొరకో ప్రయత్నం చేసి ఉంటే మరి ఈ సమయంలో మీకు ఆ పదవి లాంటిది వచ్చే అవకాశం ఉంది, లేదా విదేశ అవకాశాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి గత కొంతకాలంగా అంటే మనకి మే 18 దాకా అష్టమంలో శని ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైనా ఎంత అర్హత ఉన్నా ఆ పదవి మీకు ఖచ్చితంగా మీరు అర్హులైనా కూడా ఎవరో ఒకరు మరి మీకు ప్రమోషన్ రాకుండా అడ్డుపడడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ అష్టమ శని పైకి వెళ్ళిపోయి రాహుతో కలిసాడో ఆటోమేటిక్గా మీకు ఆ అడ్డు తొలగిపోవడం వల్ల మీకు రావాల్సినటువంటి పదవి ఏదైనా ఉంటే అది రావడం జరుగుతుంది. లేదంటే ఏదన్నా ఒక అపవాదు లాంటిది మీ మీద ఏదైనా బ్లేమో అపవాదో నిందో దుష్కీర్తితో ఉంటే అవి నెమ్మదిగా అంటే టోటల్గా అది
తప్పు, అది నిజం కాదు, చాలా మంచివారు అన్నటువంటితో ఒక క్లీన్ సర్టిఫికేటు మీకు రావడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా కోర్టు సమస్యల్లో ఇరుక్కొని ఉన్నా, లేదంటే ఏదైనా మీకు ఏదైనా ఏ లంచం తీసుకున్నారనో, ఇతరులు చేసిన నేరం మీ మీద మోపి ఉద్యోగం గట్ట పోగొట్టుకుని ఉన్నా, అటువంటివి మీకు తీర్పు మీకు అనుకూలంగా రావడం వల్ల పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం కానీ, పదవి కానీ, అపకీర్తి అంటే కీర్తి కానీ తిరిగి మళ్ళా పొందే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలిస్తుంది. దాని తర్వాత చాలా కాలంగా మీరు ఏదైనా విదేశంలో వెళ్ళాలని కోరిక ఉన్నా, లేదా బాగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారి పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామనుకున్నా, ఈ సమయంలో మీకు ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఇది చాలా వరకు ఈ రాశి వారికి కలిగే శుభ సూచకంగా మనం భావించవచ్చు. అయితే అనూహ్యంగా కొంత ధనం కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవడం వల్ల కానీ, కనిపెట్టడం కానీ, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా హక్కులు కానీ, రాయల్టీ కానీ ఉంటే అవి మీకు ఎక్కువగా అభివృద్ధి చెంది దానివల్ల ధన సంపాదన వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి, అంటే మీరు భార్య అయితే మీ భర్తకి, భర్త అయితే మీ భార్యకి కొంతవరకు విదేశ అవకాశాలు కానీ, వాళ్ళ పదవిలో గొప్ప ఉన్నత స్థాయి పదవి రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఎందుకంటే సప్తమాధిపతి భాగ్యస్థితిలోకి వచ్చి అక్కడ రాహుతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు అనూహ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. దాంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం ఇతరుల యొక్క ఈర్ష్యకి గురయ్యే విధంగా అభివృద్ధి ఉంటుంది. అలాగే ఇదే మరి మీరు ఈ కర్కాటక రాశి వారు ఎక్కువగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, అలాగే మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే టాలెంట్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే మీకు కొంతవరకు ఫేవర్గానే ఉంటుంది. అయితే ఏంటంటే కొంత ఇబ్బంది ఏంటంటే మీ యొక్క తండ్రి తరపు బంధువులకి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అందులో ఎవరైనా కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే వారు ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఏదైనా మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాలకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా పాపగ్రహాలు మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు దాని యొక్క తీవ్రత చాలా వరకు ఎక్కువగా జరుగుతుంది. అంటే ప్రతి గ్రహానికి ఒక అధిదేవత ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం ఆ అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల ఆ గ్రహాలు మనకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. మరి శని భగవానుడికి కామన్గా ఈశ్వరుడు శివుడు అధిదేవుడిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి రాహుగ్రహానికి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కామన్గా మరి లోకం మనకి ఇంప్రూవ్మెంట్ అవుతున్న కొద్దీ, మరి అంటే పాపమా పుణ్యమా వారి సంఖ్య పెరిగిన కొద్దీ ఈ దేవాలయాల్లో కూడా విపరీతంగా మనకి రద్దీ కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు అనూహ్యంగా మనకి కనకదుర్గ అమ్మవారి అంటే ఏ అమ్మవారి దేవాలయాలైనా చాలా వరకు ఎక్కువ భక్తులు నమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు కలయడం జరిగింది. అంటే ఏదైతే మనకి శని భగవానుడు రాహు మీనరాశిలో కలిసి ఉన్నారో, అంటే మీనరాశి ఏంటంటే ఒక దైవానికి సంబంధించిన రాశి, అంటే గురువు అధిపతి కాబట్టి ఆ గురువు యొక్క క్షేత్రంలో ఈ రెండు గ్రహాలు కలియడం జరిగింది. అంటే గురువు దైవానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఏదైనా పుణ్య కార్యక్రమాలు, పూజలు, దేవాలయాలు దర్శించడం వల్ల మనకి గ్రహశాంతి జరుగుతుందన్నమాట. అంటే ఏదైనా గురువు రాశిలో గ్రహం ఉన్నప్పుడు పూజల ద్వారా ఆ గ్రహాన్ని మనం శాంతింపజేయచ్చు. ఇప్పుడు మీనరాశిలో ఉండడం వల్ల పూజల వల్ల మరి ఆ గ్రహాలు శాంతిస్తాయి. అయితే మరి ఈ రెండు గ్రహాలు కలిసాయంటే శివుడు అమ్మవారు రెండు కలిశారు కాబట్టి ఆ ఇద్దరు కలిసి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ విధి విధానంగా అభిషేకం, కుంకుమ పూజ రెండు చేయడం వల్ల ఈ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంది. అలా కలిసి ఉన్నటువంటి క్షేత్రాల్లో శ్రీశైలం అంటే మనకి దగ్గరగా ఉన్నటువంటిది, ఉభయ తెలుగు రాష్ట్రాలకి అనుకూలమైన క్షేత్రం ఇది మనకి మన శ్రీశైల క్షేత్రం.
అలాగే ద్రాక్షారామం, అలాగే పాలకొల్లు, అంటే పంచారామాలు అవ్వచ్చు, ఇలాగా పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, దేన్నైనా దర్శించి అటు అమ్మవారిని శివుణ్ణి పూజించడం, అలాగే మన విజయవాడ కూడా దర్శించుకొని ఎక్కువగా ఈ గ్రహాల పరిహారానికి నిమ్మకాయల దండ అమ్మవారికి మనం అలంకరించడం వల్ల చాలా వరకు ఏంటంటే ఈ చికాకులు, అంటే ఏదైతే స్త్రీల వల్ల ఇబ్బందులు, ధనం వల్ల ఇబ్బందులు, బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు వాటిలో ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయల దండ వేయటం వల్ల తగ్గుతుంది. అలాగే స్త్రీలకి ఈ ఋతు సంబంధించినటువంటి వ్యాధులు, బాగా కోలుకోలేని వ్యాధులు, ఎప్పుడూ చాలా బలహీనంగా ఉండడం, అదే సంసార జీవితానికి దూరంగా ఉండడం, ఇటువంటి వారు ఈ విధంగా అమ్మవారికి నిమ్మకాయల దండ ఇవ్వడం వల్ల అది పరిహారం అవుతుంది. ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే ఎవరైతే మగవాళ్ళు ఈ రాహు శని ప్రభావం వల్ల అయితేనే, శుక్ర ప్రభావం అయితేనే ఎక్కువగా సంపాదించిన ధనాన్ని అన్య స్త్రీలకి పెడతా ఉంటారు. అంటే కొంతమందికి అంటే వేరే రిలేషన్ కాదు, అది గిఫ్ట్ రూపంలోనో, ఆఖరికి కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అబ్బాయిలు, అంటే ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళు వచ్చిన జీతంలో సగం ఈ గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు, అంటే ఇది కామన్గా పెద్దవాళ్ళు అన్ని వాళ్ళకి కూడా ఈ ధనం దుర్యోగం చేయడం, స్త్రీ బలహీనత తగ్గాలంటే మంచి స్ఫటికమాల, శుభ్రమైనటువంటి స్ఫటికమాల ధరించడం వల్ల స్త్రీ వ్యసనం నుంచి, వాటి ఆకర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా మనం చేసుకోగలం అనుకున్న వాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని ఆరాధించడం కానీ, స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని ఆరాధించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ రెమెడీ కూడా చాలా సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి తక్కువతో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల, అలాగే ఏదన్నా శివాలయాన్ని దర్శించి అక్కడ సుమారు ఒక 4 గంటల సేపు ఏదో ఒక రోజు ఎన్నుకొని ఒక 4 గంటలు అక్కడ గడిపే ప్రయత్నం చేయండి. అంటే అక్కడ భక్తులు సేవ చేయొచ్చు, గుడి శుభ్రం చేయొచ్చు, లేదంటే అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే వచ్చిన భక్తులకు ప్రసాదం పంచిపెట్టవచ్చు. ఏదో ఒకటి చేయడం వల్ల మీకు ప్రస్తుతం ఈ రాహువు శని కలయిక వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం ఉంటుంది.